ఉద్యోగాలు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో భయం స్టార్ట్ అవుతుంది. అది ఎటుపోద్దు అన్నటువంటి ఒక భయం మీద స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇదే ప్రెస్ క్లబ్లో నేను మీటింగ్లో పాల్గొనేది 5వ మీటింగ్. ఇప్పటికీ 4 సార్లు రౌండ్ టేబుల్ సమావేశాలైనాయి, 2 సార్లు ప్రెస్ మీట్ కూడా పెట్టాము. ఇక్కడి నుంచే మాట్లాడేది 5వ మీటింగు, అతిపెద్ద మీటింగ్. ఎందుకంటే ఇప్పుడు వరకు పెట్టినటువంటి ప్రోగ్రాంలన్నీ విద్యార్థులు పెట్టినటువంటి ప్రోగ్రామ్స్. విద్యార్థులు పెట్టినప్పుడు ఏంటంటే పోలీసులకు వెళ్ళి ఇబ్బందులు రావడం, టైం అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు బెదిరింపులు రావడం, ప్రోగ్రాంలు క్లోజ్ చేసుకోవడం, విద్యార్థులు రాకపోవడం, వివిధ రకాల భయాందోళనలతోటి ఈ గ్రూప్ వన్ సంబంధించి ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా పూర్తి స్థాయిలో మనం సక్సెస్ కాలేకపోయినాం. కానీ ఇవాళ ఈ ప్రోగ్రాం ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న వాళ్ళందరిలో భయం స్టార్ట్ అవుతుంది. రెండవది, ఇవాళ ఎగ్జామ్స్కు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యి నష్టపోయిన వాళ్ళందరిలో ఆశలు మాత్రం చిగురించడానికి అవకాశం ఉంటుంది. ఇంకో అంశం ఏంటంటే అందరూ కూడా రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత అని ఎవరు పిలవరు, కవితక్క అని పిలుస్తారు. ఆమెకున్నటువంటి పేరు ఏంటంటే తెలంగాణ బతుకమ్మ. ఎక్కడ పోయినా కూడా తెలంగాణ బతుకమ్మ అని పిలుస్తారు. నేనేమంటున్నానంటే మీరు తెలంగాణ బతుకమ్మతో పాటుగా రేపు నిరుద్యోగుల బతుకమ్మగా మారండి. ఎందుకంటున్నామంటే వాళ్ళు నిరుద్యోగులు అనేవాళ్ళు మీ స్ట్రీట్ ఫైట్ చేయగలుగుతాం, లీగల్ ఫైట్ చేయలేకపోతున్నాం. లీగల్ ఫైట్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మా దగ్గర డబ్బులు లేవు. ఒక విద్యార్థి ఎంత ఇస్తాడు? ఒక 500 ఇస్తాడు, 5,000 ఇస్తాడు, 10,000 ఇస్తారు. ఎంప్లాయీస్ అయితే 20,000 ఇస్తారు. అంతకు మించి చేయలేకపోతున్నాం. కానీ కోర్టు మెట్లెక్కాలంటే, పెద్ద పెద్ద లాయర్లు కావాలంటే లక్షల రూపాయలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ లక్షలు బేరీ చేసే పరిస్థితులలో ఏ విద్యార్థి ఉద్యమాలు లేవు, ఏ అశోక్ సార్ లేరు, ఎవరూ లేరు. మీ స్ట్రీట్ ఫైట్ చేయగలుగుతాం, మీరు లీగల్ ఫైట్ చేస్తామంటే 100% విద్యార్థులంతా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు లీగల్ ఫైట్కి 100% ఈ గ్రూప్ వన్ మీదని సీరియస్ తీసుకోవాలని చెప్తా ఉన్నా. ఇంకో అంశం ఏంటంటే ఈ 563 ఉద్యోగాలలో రేవంత్ రెడ్డి వాటా ఎంత? నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఒక వాటా ఏంటంటే కనీసం 100 ఉద్యోగాలు అయితే ఉంటాయి. మిగతా మంత్రులు కావచ్చు, అమ్ముకున్న ఉద్యోగాలు కావచ్చు, మొత్తం కలిసి మరొక 100 ఉద్యోగాలు ఉంటాయి. అంటే 563 ఉద్యోగాలలో 200 ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి ఉద్యోగాలే 100%. ఇది తేలాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. రెండవది ఏంటంటే అతిపెద్ద తప్పిదం జరిగింది ఎక్కడంటే పేపర్ వాల్యుయేషన్లో జరిగింది. ఈ పేపర్ వాల్యుయేషన్ కారణంగా మినిమం 50% మంది విద్యార్థులు అనర్హులు అనే వాళ్ళు సెట్ అయ్యారు. 30% ఉద్యోగాలు అమ్ముకున్నారు, 50% మంది రైటింగ్ బాగున్న కారణంగా సెలెక్ట్ అయ్యారు. అందంగా రాసిన వాళ్ళందరికీ ఎక్కువ మార్కులు వచ్చినవి. మహిళలు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. మహిళల రాజ్యం రావడం కరెక్టే, సంతోషమే. కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 4లో కానీ ఏ ఎగ్జామ్లో, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ఎగ్జామ్లో కూడా 40% మంది మహిళలు సెలెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అంటే లేవు, ఒక గ్రూప్ 1లోనే ఉన్నాయి. ఎందుకంటే మహిళలు అనే వాళ్ళు అందంగా రాయగలుగుతారు, అందంగా రాసినందుకే ఉద్యోగాలు ఇచ్చారంటే వాస్తవమే. ఇక్కడ మహిళని మేము ఎక్కడ ఇన్సల్ట్ చేయలేం, వాళ్ళకి టాలెంట్ లేదు అనట్లేము. కానీ మిగతా పోటీ పరీక్షలు ఉండాలి కదా. ఇక్కడ రైటింగ్ ప్రాధాన్యత ఇచ్చేసి ఒక 10th క్లాసు కానీ ఇంటర్మీడియట్ కానీ రోజు 30 పేపర్లు దిద్దుతారు. కానీ ఇక్కడ 60-70 పేపర్లు దిద్దించిన కారణంగా 50% మంది పేపర్ వాల్యుయేషన్ కారణంగా అనర్హులు అనే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. నిజంగా సెలెక్ట్ అయిన వాళ్ళు 20% మంది ఉంటారు. మొత్తం లేమని అంటే 563లో 20% మంది నిజమైన అభ్యర్థులు ఉంటే 50% మంది పేపర్ వాల్యుయేషన్లో తేడా వస్తే 30% మంది ఉద్యోగాలు కొనుక్కున్న వాళ్ళు, రాజకీయ నాయకులకు ప్రభావం చేత ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. మొత్తంగా గ్రూప్ వన్ అనేది గందరగోళం జరిగింది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు ముద్దాయి, ఈ గ్రూప్ వన్లో మొట్టమొదటి ముద్దాయి ఎవరు తేలుతారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తేలుతాడు 100%. ఇది ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ అందరూ ఇంగ్లీష్ మీడియం పిల్లలు సెలెక్ట్ అయ్యారు, 90% మంది సెలెక్ట్ అయ్యారు. కానీ ఇక్కడ తెలంగాణ సిలబస్ ఎంత ఉందంటే 290 మార్కులు ఉంది. తెలంగాణ మూమెంట్ 150 మార్కులు ఉంటుంది. దానికి ఎక్కడ ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు లేవు. ఓన్లీ తెలుగు మీడియమే ప్రధానమైన ఆధారం, ఇంగ్లీష్ మీడియం మొత్తం కూడా. తెలంగాణ హిస్టరీ కూడా ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు లేవు. తెలంగాణ ఎకానమీ ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు లేవు. 10 మార్కులు ఉన్నటువంటి తెలంగాణ సోషాలజీకి ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు లేవు. 30 మార్కులున్న తెలంగాణ జాగ్రఫీకి ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు లేవు. మొత్తంగా 290 మార్కులు ఓన్లీ ఫర్ 900 మార్కులలో 290 మార్కులు కంప్లీట్గా తెలంగాణ బేస్డ్లో ఉన్నటువంటి సిలబస్. దానికి ఎక్కడ ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్ లేదు. తెలుగు మీడియంకి వెళ్ళి నువ్వు ఇంగ్లీష్లో మార్చుకొని చెప్పడమే. నేను తెలంగాణ మూమెంట్ పాఠం చెప్తా, తెలంగాణ హిస్టరీ చెప్తా, ఇండియన్ చెప్తా.
కానీ ఎక్కువ మంది నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తీసుకున్నారు. కానీ ఇంగ్లీష్ మీడియంలో పాఠం చెప్పాలి, ఎందుకంటే ఇంగ్లీష్ నాకు ఫ్లూయెన్సీ లేని కారణంగా తెలుగు మీడియంలో చెప్పిన. కానీ నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరు? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. గమ్మత్ ఏంటంటే తెలుగు మీడియంలో క్లాసుని తెలుగు మీడియంలో రాసినవాడికి ఏమో 47 మార్కులు వచ్చినాయి, తెలుగు మీడియంలో క్లాసుని ఇంగ్లీష్ మీడియంలో రాసినవాడికి 88 మార్కులు వచ్చినాయి. నా స్టూడెంట్స్ ఉన్నారు దీంట్లో. 563లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నా స్టూడెంట్స్. కానీ ఇంగ్లీష్ని పాఠం చెప్పి తెలుగులో చెప్పిన. తెలుగులోని ఇంగ్లీష్ రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, తెలుగులోని తెలుగు రాస్తే తక్కువ మార్కులు వస్తాయి. మొత్తంగా ఈ 31,000 మందిలో రాసిన వాళ్ళు 21,000 మంది, 10,000 మంది ఆబ్సెంటీస్ ఉన్నారు. ఆ 10,000 మంది ఆబ్సెంటీస్ కూడా ఎక్కువ ఎవరున్నారు? తెలుగు మీడియం వాళ్ళు ఆబ్సెంటీస్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే 3 సార్లు రాసిరు, 2వ సారి రాసిరు, 3వ సారి రాసేసరికి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళు రాయలేకపోయారు. 21,000 మందిలో కూడా 40% మంది తెలుగు మీడియం వాళ్ళే. నిజంగా 31,000 మంది కనుక మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఉంటే వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు 70% ఉండేవాళ్ళు, 30% ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ 90% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ అయిన అంశం ఇక్కడ కనబడుతుంది. ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ నాన్ లోకల్ సంబంధించి 8 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పేసి డాటా ఇక్కడ మనకు లభిస్తుంది. ర్యాంక్ ఎంత అంటే 3వ ర్యాంకు, 20వ ర్యాంకు, 92వ ర్యాంకు, 97వ ర్యాంకు, 27వ ర్యాంకు, 262, 599, మొత్తంగా 8 మంది సెలెక్ట్ అయ్యారు. కానీ మనకు వాళ్ళ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక 95% స్థానికులకు, 5% ఓపెన్ కోటా పెట్టారు. అది నాన్ లోకల్ కోటా కాదండి. ఓపెన్ కోటాలో నాన్ లోకల్ కోటా ఉండదు. చాలామంది ఏంటంటే 5% నాన్ లోకల్ కోటా అనుకుంటున్నారు. నాన్ లోకల్ కోటా కాదు, ఓపెన్ కోటాలో 5%లో నువ్వు టాప్లో ఉంటేనే నీకు నాన్ లోకల్ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలా. ఆ లెక్క ప్రకారం కేవలం ఒక 3వ ర్యాంకు క్యాండిడేట్కు మాత్రమే ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే 5% లోపు ఉండాలంటే నీకు 12వ ర్యాంకు దాటితే ఉద్యోగం రాదు, 12th ర్యాంకు దాటితే రాదు. కానీ ఇక్కడ 20వ ర్యాంకు, 92, 37 ఇవన్నీ కూడా ఒక్కటి కూడా రాదు. ఇక్కడ ఎస్సీ కోటాలు ఇచ్చారు. అసలు మనకు 5%లో ఎస్సీ కోటా, బీసీ కోటా, ఈడబ్ల్యూఎస్ కోటా ఏ కోట ఉండదు, ఓన్లీ ఫర్ ఓపెన్ కోటే. ఉమెన్స్ కోట కూడా ఉండదు. దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ అనుకున్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ చెప్తుంది. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ప్రకారం ఇవ్వాలా. మల్టీ జోన్ 1 తెలంగాణోడు మల్టీ జోన్ 2లో కూడా నాన్ లోకల్ అవుతారు. అలాంటి సందర్భం ఉన్నది. కానీ ఇక్కడ ఈ విధంగా ర్యాంకులు ఎట్లు ఇచ్చారో కూడా అర్థం కాని ఒక పరిస్థితి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ ఇక్కడ డబుల్ ఆల్ టికెట్ కావచ్చు, అన్నీ చెప్పారు, అన్ని సబ్జెక్టులు చెప్పారు. కాబట్టి మళ్ళీ అవన్నీ రిపీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ రాజకీయంగా మొత్తంగా ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. కంపల్సరీ దీనిపైన 100% సిబిఐ ఎంక్వైరీ చేయాలా. కోర్టు పరంగా తెలంగాణ జాగృతి మేము అన్నిటికీ రెడీగా ఉన్నాము అని చెప్పేసి వేదిక ద్వారా ఫైనల్గా ఆ అక్కని చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కంపల్సరీ, ఎందుకంటే మాకు భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది నిరుద్యోగులు దాకా వచ్చినాం. మీరు రేపు కంపల్సరీ గ్రూప్ 1 అయిపోయే వరకు మా ఇంట నడవాలి. నాట్ ఓన్లీ గ్రూప్ 1 కాదు, ఇవాళ తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్నారు. పేర్లు నమోదు చేసుకుని వాళ్ళు ఒక 30 లక్షల మంది ఉంటారు. 60 లక్షల మంది మానసిక సంఘర్షణ పడుతున్నారు. ఎందుకంటే ఎంటెక్ చేసిండు, ఉద్యోగం చేస్తే 15,000 రూపాయల జీతం వస్తుంది. వాడు మానసిక సంఘర్షణ చచ్చిపోతున్నాడు. అందుకే గవర్నమెంట్లకు అగ్రికల్చర్ పాలసీ ఉన్నది, అది కేసీఆర్ తీసుకొచ్చారు. ఇవాళ 24 గంటల కరెంట్ వచ్చింది. మనకి ఒకప్పుడు అసలు వడ్లే బండము, మా ఒడ్లు మీ ఒడ్లు మాకు ఇస్తాం, మా బొగ్గు మీకు ఇస్తామని 1956 పెద్ద మనుషుల ఒప్పందంలో రాసుకున్నాం. కానీ వాళ్ళ దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం. మీకు అగ్రికల్చర్ పాలసీ ఎట్లా ఉన్నదో, ఇవాళ రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఎట్లా పెట్టేసి మహిళా పాలసీ ఎట్లా తీశారో మేము అడుగుతున్నాం. మాకు నిరుద్యోగ పాలసీ కావాలా. రేపు ఎలక్షన్లలో ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో నిరుద్యోగ పాలసీ ఉండాలా, ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలా. మనకు 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు దానికంటే ముందే 3,000 సమావేశాలు జరిగినాయి. కాబట్టి నిరుద్యోగులారా, మన సమస్యను మనం పరిష్కరించుకోవాలంటే ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు అన్నీ కూడా ఇలాంటి 100ల కొద్ది మీటింగులు జరుగుతూనే ప్రభుత్వాలలో చలనం వస్తుంది. 60 లక్షల మందికి భరోసా కల్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి అగ్రికల్చర్ పాలసీలో ఒక నిరుద్యోగి ఉన్నాడు. ఆ నిరుద్యోగి న్యాయం జరగాలంటే వచ్చే ఎలక్షన్లలో ఏ పార్టీ కానీ ఏ పార్టీ అయినా కూడా మొట్టమొదటి పాలసీ నిరుద్యోగ పాలసీ ఉండాలా. ఎందుకంటే బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివి, డిగ్రీలు చేసి, పీజీలు చేసి, పిహెచ్డీలు చేస్తే 20,000 రూపాయలు కూడా జీతం తీసుకునే పరిస్థితులలో నిరుద్యోగులు అనే వాళ్ళు మానసిక సంఘర్షణ పడుతున్నారు. దానికోసమే నేను గత 10 ఏళ్ళుగా కొట్లాడుతున్నా. లాస్ట్ 2022 నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాల కాలంలో నా మీద ఉన్నటువంటి కేసులు 18 కేసులు.
నిన్న ప్రతి నెలకు కనీసం 4-5 సార్లు కోర్టు మెట్లు ఎక్కుతున్నా, అటెండ్ అవుతున్నా, మళ్ళీ వస్తున్నా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 3 సార్లు హంగర్ స్ట్రైక్ చేశాను. ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఎమ్మటే పరిష్కారం కాకపోవచ్చు, కానీ సమస్య మూలాలు గ్రామీణ ప్రాంతం వరకు తీసుకుపోవాలా, నిరుద్యోగుల్లో కనీసం చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను బలంగా కొట్లాడుతూ ఉన్నాను. కల్వకుంట్ల కవితక్క కూడా నాకు 2011లో నమస్తే తెలంగాణ ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేసేటప్పుడు అక్కడికి ఎడిషన్కి రావడం జరిగింది. పేపర్ ఎట్లా మొదలవుతుంది, వార్తలు ఎట్లా వస్తాయి, ఎడిటింగ్ ఎట్లా జరుగుతుంది, పేపర్ ప్రింట్ ఎట్లా అవుతుంది, సర్క్యులేషన్ డిపార్ట్మెంట్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్స్ డిపార్ట్మెంట్ ఏంటి, అన్ని డిపార్ట్మెంట్ పైన గంట సేపు కూర్చొని నేను చర్చించాను. గుర్తులేకపోవచ్చు, ఎందుకంటే 14 సంవత్సరాలు అవుతుంది కాబట్టి గుర్తులేకపోవచ్చు. కాబట్టి మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు. నిరుద్యోగులు అనేది పెద్ద సంఖ్య కాబట్టి దానిపైన మీరు ఒక స్టాండ్ తీసుకొని ఒక తీర్మానం చేయండి. దాంతోపాటుగా గ్రూప్ ఫండ్ సంబంధించి ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలా. రేపు డివిజన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనైనా 563 మందికి అనుకూలంగా తీర్పు వస్తే 100% అట్లే వస్తుంది. దాన్ని మనం కంపల్సరీగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలా. సింగిల్ బెంచ్ పోతే మళ్ళీ డివిజన్ బెంచ్లో కూడా ఛాలెంజ్ చేయాలి. సుప్రీంకోర్టు వరకు మినిమం ఇంకొక 6 నెలల వరకు ఈ గ్రూప్ ఫండ్ కేసు అయితే తేలదని నేను భావిస్తూ ఉన్నా. దాని వెంట నిరుద్యోగుల వెంట మీరు నడవాలని, ఖచ్చితంగా ఈ సమావేశం వేదికగా తీర్మానం చేయాలని, లీగల్ టీముకు ఖచ్చితంగా తయారు చేసి మాకు అప్పచెప్పాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మనం కంపల్సరీగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ ప్రభుత్వం అనేది అసలు ఈ గవర్నమెంట్ అసలు మేము కూడా మోసపోయాం. దాంట్లో మొట్టమొదటిసారిగా మోసపోయిన వ్యక్తి ఎవరంటే అశోక్ సార్. ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వీడియోలో చెప్పి మహబూబ్నగర్ జిల్లా మొత్తం తిన్నటువంటి వ్యక్తిని నేను చాలాసార్లు మీటింగ్లలో చెప్పాను. కాంగ్రెస్ పార్టీలో మోసపోయిన వ్యక్తి ఎవరంటే అశోక్ సార్ కూడా మోసపోయినాను కాబట్టి నిరుద్యోగుల తరపున మాట్లాడినా కాబట్టి ఈ గవర్నమెంట్ మీద కూడా కొట్లాడడం మొదలుపెట్టిండు. ఒక గ్రూప్ వన్ కేసు విషయంలో నా పైన 3 కేసులు పెట్టారు. మార్చి 11వ తారీఖు రిజల్ట్ పెట్టిన మరుక్షణమే ఉద్యోగాలు అమ్ముకున్న అక్రమాలు జరిగినాయి, పేపర్ వాల్యూ సరిగ్గా జరగలేదని. ఎందుకంటే చాలామంది పేపర్ వాల్యుయేషన్ చేసిన దాంట్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్లంతా నా తోటి మిత్రులే. ఏం జరిగింది, ఎలా జరిగిందని చాలాసార్లు నేను డిస్కషన్ పెట్టుకున్నా కాబట్టి ఎట్లా జరిగిందన్న అంశంపై నాకు అవగాహన ఉంది కాబట్టి నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి వేదిక ద్వారా ఈ యొక్క ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని అది కూడా హాలు నిండుదనంగా ఇప్పటి వరకు నిరుద్యోగులకు సంబంధించి ఏ ప్రోగ్రాం పెట్టినా ఈ సగం దాకానే సీట్లు నింతాయి, లాస్ట్ దాకా నిండవు. ఓన్లీ సోషల్ మీడియా మాత్రమే మాకు సపోర్ట్ చేస్తూ ఉంది. మెయిన్ స్ట్రీమ్ ఎక్కడ టీవీ 9 కానీ, ఎన్టీవీ కానీ, V6 కానీ ఏ ఛానల్ కానీ నిరుద్యోగుల సమస్య పైన మాట్లాడలేదు. ఒక ఓన్లీ రాజకీయాలకు మాత్రమే ఇవాళ ప్రధానమైన పత్రికలు కానీ మెయిన్ మీడియాగా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తుంది కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి, నిరుద్యోగుల అంశాల గురించి, ఎందుకంటే వాళ్ళ హైదరాబాద్ అనేది గుండెకాయ లాంటిది. కానీ హైదరాబాద్లో నా తెలంగాణ బిడ్డలు లేరు. ఇవాళ 70% మంది నాన్ లోకల్సే ఉద్యోగాలు చేస్తారు. 90% మంది ఉన్న 100%లో 90% మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా నాన్ లోకల్సే. తెలంగాణ బిడ్డలు కేవలం 10% మాత్రమే ఉండరు, అంతకంటే ఎక్కువ లేరు. మధ్యస్థంగా చేసే మార్వాడీస్ మొత్తం బిజినెస్ చేస్తున్నారు. కింది స్థాయి వాళ్ళు బండలేస్తోళ్ళు, ప్లంబర్స్ అంతా కూడా ఒరిస్సాకి వెళ్ళి, బీహార్కి వెళ్ళి వచ్చేస్తున్నారు. హైదరాబాదు పేరుకేమో గొప్ప హైదరాబాదు. దేశంలోనే సివిల్స్ కోచింగ్ కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, సాఫ్ట్వేర్ హబ్ కానీ అన్నిటికీ హైదరాబాద్ ప్రధాన కేంద్రం అవుతుంది. కానీ నిరుద్యోగుల విషయంలో ఉద్యోగాలు ఇవ్వడంలో మనకు ఇవ్వడం లేదు. కంపెనీ ఎవరిదంటే ఆంధ్రోడిది. ఆ కంపెనీకి నిధులు ఎవరు ఇచ్చారంటే తెలంగాణలో ఉన్న బ్యాంకులు ఇచ్చినాయి. నీళ్ళు ఎవరు ఇచ్చారంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. నిధులు ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, భూమి ఇచ్చింది, పరిశ్రమ పెట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చింది. కానీ వాడు ఉద్యోగాలు ఎవరికి ఇస్తుందంటే వాడి ప్రాంతం వాళ్ళకి ఇస్తున్నారు. దీనిపైన హైదరాబాదులో లోకల్ నాన్ లోకల్స్ తెలంగాణ బిడ్డలకే ప్రభుత్వ రంగంలో 95%, 5% ఏ విధంగా అయితే చట్టం తీసుకొచ్చారో అట్లాగే ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా స్థానికులకి 90% ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఖచ్చితంగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం నేను 10 ఏళ్ళు కొట్లాడుతున్నా. నా జీవితం మొత్తం కూడా నిరుద్యోగులకు అంకితం చేస్తాను. ఏ పార్టీ వాళ్ళు పిలిచినా, ఎక్కడ పిలిచినా ఖచ్చితంగా నిలబడతాను. అందుకే నిన్న నవీన్ అన్న ఫోన్ చేయగానే ఖచ్చితంగా వస్తాను. నాకు కావాల్సింది నిరుద్యోగ సమస్య పరిష్కారం మాత్రమే. ఎందుకంటే నేను గతంలో ఎన్నో పోరాటాలు చేసిన, కానీ ప్రతి అంశంలో కూడా ఎక్కడ నిరుద్యోగ సమస్య ఉంటే ఖచ్చితంగా నిలబెడతాను. తెలంగాణ జాగృతి కూడా తెలంగాణ విద్యార్థుల తరపున మీకు కంపల్సరీగా మీకు సపోర్ట్గా నిలబెడతాం. అంతకంటే 200% మీ సపోర్ట్ మాకు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.